మేము ఇప్పుడు మా నాన్నగారు సర్పంచ్‌గా చేశారు మా గ్రామంలో. మా అమ్మ సర్పంచ్‌గా చేసింది గ్రామంలో. మేము చిన్నప్పటి నుంచి వార్డు స్థాయి నుంచి రాజకీయాలు చేసుకుంటూ అందులో కూడా పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ పక్షాన నిలబడుతూ బలమైనటువంటి సామాజిక వర్గాలతో నిండి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఎదుర్కొంటూ రాజకీయంగా 1995 నుంచి డైరెక్ట్‌గా రాజకీయాల్లో ఉన్నటువంటి నేను, ఈ 2 సంవత్సరాలు నేను రాజకీయానికి దూరంగా ఉన్నప్పుడు, అనేక మంది మిత్రులు గానివ్వండి, అనేక మంది శ్రేయోభిలాషులు గానివ్వండి, వాళ్ళందరూ గూడా నన్ను లేకపోతే బాగుండదేమో ఆలోచించుకో. ఆర్థిక పరిస్థితులనంటే అవి ఇంక వస్తా పోతా ఉంటాయి. ఏం జేసైనా సరే నువ్వు గనక లేకపోతే బాగుండదు రాజకీయాల్లో అనేది ఒకవైపున నాకు చెప్తా వస్తా ఉన్నారు. రెండో వైపున చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 మధ్య అదేవిధంగా ఈ రోజున మళ్ళా 2024 నుంచి ఈ 2 సంవత్సరాల కాలంలో అంతకుముందు ఆయన ఎంత అవినీతి చేశాడనేది జగమెరిగినా గూడా, మా ప్రాంతంలో అమరావతి రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతంలో రాజధాని పేరుతోటి ఎంత దారుణమైనటువంటి దోపిడీకి ఆయన పాల్పడ్డాడు. తనని నమ్మినటువంటి తెలుగుదేశానికి సపోర్ట్‌గా నిలబడ్డటువంటి రైతుల్ని లేదా ప్రజల్ని కూడా ఆయన లెక్క చేయకుండా వాళ్ళకి ఆసరాగా నిలబడకుండా దోపిడీ చేస్తా ఉన్నాడు. ఈ పరిస్థితులు రెండవది నేను 2022లో నా నియోజకవర్గ సాక్షిగా జరిగినటువంటి 2 అతిపెద్ద స్కాములు దళిత సోదరుల భూములు కాజేయటం అయితేనేమి, ఇన్నర్ రింగ్ రోడ్డుని అడ్డం పెట్టుకొని ఆయన చేసినటువంటి అవినీతి కానివ్వండి, వీటన్నిటిని నేను ఆ రోజున కంప్లెయింట్లు ఇవ్వటం, ఈ రోజున అవి ఆయన మళ్ళా ముఖ్యమంత్రి కాంగానే వాటిని కొట్టేయించుకోవడానికి చట్టానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్న దాన్ని బట్టి మళ్ళా తిరిగి నాలాంటి వాడు లేదా నాకు నేనుగా గనక ఆ దోపిడీకి అడ్డు వేయగలిగినంత స్థాయిలో నేను ఉండి అడ్డు వేయకుండా ఉంటే అది కూడా కరెక్ట్ కాదేమోనని అనుకున్నాను కాబట్టి, మళ్ళా తిరిగి నేను ఆయన మీద న్యాయపరంగా నేను పోరాటాలు చేసుకుంటా ఉన్నాను. అయితే ఇప్పుడు మనం వింటా ఉన్నామండి నియోజకవర్గాల పునర్విభజన ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్రం యూపీఏ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నియోజకవర్గాలు మార్పు అనివార్యమైపోతూ ఉంది. సో కుదిరితే రావచ్చేమో చూడాలండి.